హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ సీతని బలవంతంగా పైన గదిలోకి లాక్కు వెళ్ళి కోప్పడుతూ ఉంటాడు. ఏంటి సీత, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నావు? ఆవిడ మా అమ్మ కాదు అంటే వినవేంటి? ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నావు? నీ మనసులో ఏముంది అని కోప్పడుతూ ఉంటాడు. ఏంటి మామ, మాట్లాడితే తప్పు అంతా నాదే అని అంటున్నారు. తప్పు నా ఒక్కదాంతేనా? ఇది నా తప్పు కానే కాదు. ఎందుకు అంటే ఆవిడే సుమతి అత్తమ్మ. మామయ్య పక్కన కూర్చునే అర్హత సుమతి అత్తమ్మకు మాత్రమే ఉంది కాబట్టి మీ పిన్నికి ఆ అర్హత లేనే లేదు అని చెబుతూ ఉంటుంది. అందుకని ఇదంతా నేనే కావాలని చేశాను అని చెప్పడంతో రామ్కి చాలా కోపం వస్తుంది. సీత అంటూ గట్టిగా సీతని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. దూరం నుంచి సుమతి ఇదంతా చూస్తూ ఉంటుంది. బాబు అని గట్టిగా అరుస్తుంది. రామ్ ఇక కొట్టకుండా సీతపై ఎత్తిన చెయ్యిని దించేస్తాడు. సుమతి దగ్గరికి వస్తుంది. రండి, ఇదంతా మీ వల్లే జరుగుతోంది. మీ వల్లే సీత ఇలాగా మొండిగా తయారవుతోంది. మీరు మా అమ్మ కాదు అని చెప్పినా వినకుండా ఇలాగా అందరినీ ఎదిరించి మాట్లాడుతోంది. చూడండి అని చెప్తూ ఉంటాడు రామ్. మీ వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి నిందిస్తూ ఉంటాడు. ఇక సుమతి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడండి అత్తమ్మ, ఏమంటున్నారో అని చెప్పి సీత అడగటంతో నేను మాట్లాడతాను బాబు సీతతోటి అని చెప్పడంతో గుట్టిగా నమ్ముతోంది మిమ్మల్ని అత్తమ్మ అని చెప్పి. కాదు అని ఎంత చెప్పినా వినట్లేదు. మీరు ఎంత చెప్పినా కూడా వినరు అత్తమ్మ అని సీత అంటుంది. ఎందుకంటే ఆయనకి కళ్ళు మనసు రెండు కూడా మూసుకుపోయాయి అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు రామంటాడు, అవును మరి నీకు మాత్రమే మనసు ఉంది, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా, మాకు మాత్రం మనసు చెడ్డది, కళ్ళు కనిపించట్లేదు అని అనటంతో సుమతి అంటుంది, బాబు సీత ఉద్దేశం అది కాదు బాబు, మనసు పెట్టి ఆలోచించు మామ, నీకే అర్థమవుతుంది. నిజంగానే మీ అమ్మే కాకపోతే ఆ రోజు ప్రాణాలకి తెగించి మరి నిన్ను ఎందుకు కాపాడుతుంది? ఒక్క కన్న తల్లి మాత్రమే అలాగ ఏమీ ఆశించకుండా బిడ్డ కోసం తహతహలాడుతుంది. బిడ్డ ప్రాణాన్ని అలాగా పణంగా పెట్టి మరి నిన్ను కాపాడింది. తన ప్రాణాన్ని వదిలేసైనా సరే నిన్ను కాపాడదామని అనుకుంది. నిజంగానే నీ కన్న తల్లే కాకపోతే ఆ రోజు ఎంతో కొంత డబ్బు ఆశించేది మామ, కానీ అలా చెయ్యలేదు కదా, కనీసం ఈ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నావు కదా అని చెప్పి అనటంతో రామ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆపు సీత, ఆపు, తను మా అమ్మ కాదు అని మేమందరం అంటున్నా నువ్వొక్కదానివి ఎందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావట్లేదు. మా పిన్ని కంటే మా నాన్న కంటే నీకెక్కువ తెలుసా? మా అమ్మ గురించే నువ్వు మాత్రం ఎందుకు నమ్ముతున్నావో ఆవిడ్ని నాకు అర్థం కావట్లేదు అని చెప్పటంతో ఎందుకంటే మీ అందరికీ అని చెప్పి సీత అరవటంతో ఇక సుమతి అంటుంది, ఆపు సీత అని చెప్పి ఆపేస్తూ ఉంటుంది. సీత, నువ్వు రామ్తో గొడవ పడద్దు ప్లీజ్ సీత, నా మాట విను అని చెబుతూ ఉంటుంది. అది కాదు అత్తమ్మ, ఆయనకి ఇలా చెబితే అర్థం కాదు అని అనటంతో ప్లీజ్ సీత, నా మాట విను, నువ్వు రామ్తో గొడవ పడద్దు, నువ్వు ఒక్కసారి ఇటు రా సీత, నా మాట విను అని చెప్పి తీసుకువెళ్తుండగా ఏం చెప్తారో చెప్పండి సీతకు, కానీ సీత నోరు మూసేయాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇదంతా మీ వల్లే జరుగుతోంది అని రామ్ నిందిస్తూ ఉంటాడు. ఇక సుమతి సీతను పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటత్తమ్మా మీరు ఎందుకు నన్ను మాట్లాడనివ్వట్లేదు? నా చేతులు నోరు కట్టిపడేస్తున్నారు. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అత్తమ్మా? మీరు సుమతి అని నిరూపించటానికే కదా, కానీ మీరు నన్ను మాట్లాడనివ్వటం లేదు. ఆయనకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలుసు, చెప్పనివ్వండి అని చెప్పడంతో ప్లీజ్ సీత, నా వల్ల మీరు గొడవ పడద్దు. మీరిద్దరూ గొడవ పడితే ఎలా సీత? మీరిద్దరూ విడిపోతారు. మళ్ళీ ఎందుకు? అందరూ కూడా రామ్కి సపోర్ట్ చేస్తున్నారు. నిన్నింట్లో నుంచి పంపించాలని ఆ మహాలక్ష్మి చూస్తుంది, కానీ నువ్వు ఈ సమయంలో ఇలాగా రామ్కి దూరం అయిపోతే ఎలా సీత? నా మాట విను అని చెబుతూ ఉంటుంది. లేదత్తమ్మ, నీ మాట నేను వినలేను. ఎందుకంటే నాకు రామ్ మామ ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం నాకు. నిన్ను తీసుకొచ్చిందే నిన్ను సుమతి అని నిరూపించటానికే అని చెబుతూ ఉంటుంది సీత. లేదు సీత, అదంతా తర్వాత చూద్దాము, ముందు
నన్ను నిరూపించాలి అంటే నువ్వు ఇంట్లో ఉండాలి కదా. రామ్ మాట విను సీత, ప్లీజ్. నా వల్ల గొడవలు అస్సలు వద్దు. నువ్వు రామ్ మాట వింటానని నాకు మాట ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది సుమతి. కానీ సీత ఆలోచిస్తూ ఉంటుంది. సీత చెయ్యి బలవంతంగా తీసుకొని సుమతి మాట తీసుకుంటుంది. నువ్వు ఎట్టి పరిస్థితులను రామ్ మాటే వినాలి. మహాలక్ష్మి ఏం చెప్తే అది చెయ్యి. ముందు మీరిద్దరూ కలిసి ఉండాలి, గొడవ పడద్దు అని చెప్పి నచ్చజెప్పి ఇక సీతని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక్కడ కింద హాల్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏంటి సీత రాలేదు, బట్టలు సర్దుకోవడానికి ఇంత ఆలస్యం అవుతుందా ఏంటి అని గిరి అర్చన అడుగుతూ ఉంటారు. సీతని పంపించేద్దామని ఫిక్స్ అయిపోయారా? సీతని రామ్ ఎట్టి పరిస్థితుల్లో పంపించడు అని చలపతి చెబుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అంటుంది, జన రామ్ ఏం చేసినా నువ్వు మాత్రం ఆపద్దు అని అడుగుతూ ఉంటుంది. రామ్ నిర్ణయమే నా నిర్ణయం అని జన చెప్తాడు. ఇక సీతని బలవంతంగా కిందకి తీసుకొని వస్తాడు. ఏంటి రామ్, ఏం నిర్ణయించుకున్నావు? సీతని పంపించేస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. బట్టలేవి, కట్టుబట్టలతో పంపించేస్తున్నావా ఏంటి అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు. చిన్న తప్పుకే సీతని పంపించేస్తాను అంటే ఎలా మావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అదేంటి మరి సీతని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని మహాలక్ష్మి అడగటంతో, సీత ఇంకెప్పుడు తప్పు చేయదు పిన్ని, నాకు చెప్పింది, నీకు నీ మాటే వింటానని సీత నాకు మాట ఇచ్చింది. అందువల్ల ఈ ఒక్కసారికి సీతని క్షమించేయండి. చిన్న తప్పుకే సీతని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటే ఎలా పిన్ని అని చెప్పి రామ్ చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు జన కూడా అవును మహా, రామ్ చెప్తున్నాడు కదా, ఇక సీతని ఒక్కసారికి క్షమించేసే, నీ మాట వింటానంటుంది కదా అని అనటంతో, సీత ఎప్పుడూ మాట వినదు, ఇలానే చెప్తుంది, కానీ తర్వాత తను చేయాలనుకుందే చేస్తుందని అర్చనాగిరి చెప్తూ ఉంటారు. లేదు, ఇంక నుంచి పిన్ని మాటే వింటుంది, సీత ఇలా చేయదని నేను మాట ఇస్తున్నాను కదా అని రామ్ చెప్తూ ఉంటాడు. సరే అయితే నీ ఇష్టం రామ్, నీ మాట ప్రకారం సీతని క్షమిస్తున్నాను, కానీ నేను చెప్పిన మాటే వినాలి. నేను ఒక షరతు పెట్టబోతున్నాను, సీత అది పాటించి తీరాల్సిందే అని అనటంతో ఇక సీత కంగారు పడుతూ ఉంటుంది. షరతులేంటి అని అడగటంతో, అవును, ఇక మీదట నువ్వు ఈ విద్యాదేవిని సుమతి అని అత్తమ్మ అని చెప్పి పిలవకూడదు. మీ అత్తమ్మ అని నిరూపిస్తానంటే నేను ఊరుకోను. తనని ఈ విద్యాదేవిగానే ఈ ఇంట్లో ఉండనివ్వాలి, అంతే తప్ప మీ అత్తమ్మ మాట కానీ నువ్వు సుమతిని నిరూపించాలని కానీ ప్రయత్నాలు చేయకూడదు. నాకు అలా అని మాట ఇస్తేనే నిన్ను క్షమిస్తాను అని అనటంతో, అలా ఎలా కుదురుతుంది, నా నమ్మకం నాది అని సీత అంటుంది. చూసావా, ఇప్పుడు అర్థమైందా సీత నా మాట వినదు అని? రామ్, ఇప్పుడు నువ్వేం చేస్తావో అదే చెయ్యి అని అనటంతో, ఏంటి సీత పైన ఏం చెప్పావు, నా మాట వింటానని చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు పక్క నుంచి సుమతి అంటుంది, సైగ చేస్తూ ఉంటుంది, సీత నా మీద ఒట్టే, నువ్వు ఈ మాట విని తీరాల్సిందే అని అనటంతో సీత సరే అని చెప్పి ఇక ఒప్పుకుంటుంది. ఇకప్పుడు మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతటితో ఈ గొడవ వదిలేయండి, ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని జన చెప్పడంతో అందరూ వెళ్ళిపోతారు. ఇకప్పుడు మహాలక్ష్మి చిటిక వేసి మరీ సీతని పిలుస్తూ ఉంటుంది. చూసావా సీత, నేను నిన్ను ఎలా కట్టడి చేశాను, ఇక నుంచి నువ్వు సుమతిని నిరూపించలేవు, ఇక నీ ఆట అయిపోయినట్టే అని అనటంతో సీత కోపంగా వెళ్ళిపోతుంది. ఇక గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సుమతి వెళ్ళటంతో, ఏంటత్తమ్మా ఎందుకు అలాగా నన్ను ఆపేశారు, మీరు అత్తమ్మ అని నిరూపించాలి కదా అని అనటంతో, లేదు సీత, ముందు మహాలక్ష్మి ఈ ఇంటి నుంచి నిన్ను పంపించకుండా చూడాలి, అందరూ మహాలక్ష్మికే సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మీరిద్దరూ నా వల్ల అస్సలు విడిపోకూడదు అని అనటంతో, ఎందుకత్తమ్మా అస్తమాను మా ఇద్దరి గురించే మీరు మాట్లాడుతున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక సుమతి దీపం సంగతి నిజం చెప్పేస్తుందా, ఇక మీదట సుమతి అని సీత ఎలా నిరూపిస్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.